షబ్బీర్ అలీకి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇష్యూ చేసింది. ఇటీవల మాట్లాడినటువంటి ఫోన్ కాల్ వైరల్ అయింది. దీంట్లో చాలా స్పష్టంగా మాట్లాడారు. అమ్ముడు పోయే పార్టీ తయారైంది కాంగ్రెస్ పార్టీ అంటూ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ ఇటీవల చేసినటువంటి కొన్ని కామెంట్స్ పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది. నిన్న ఇందుప్రియ, ఇందాక మనతో మాట్లాడినటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ రెడ్డి కూడా నిన్న వెళ్లారు, ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం గడ్డం ఇందుప్రియ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. ఇందుప్రియ గారు, నిన్న మీరు పోలీసులకు కంప్లైంట్ చేశారు, మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారని. సో ఎప్పటి నుంచి వేధింపులు వితిన్ ద కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎప్పటి నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు? నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. మేము ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు మేము చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో దాన్ని గుర్తించి నేను చైర్మన్ గా కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేసిన అన్న. సో తర్వాత నా చైర్మన్ టర్మ్ కంప్లీట్ అయిపోయినాక మేము మా హార్డ్ వర్క్ కానీ మేము చేసే సోషల్ సర్వీస్ కానీ పార్టీ గుర్తించి మరి మా హస్బెండ్ కి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. ఇది మన హైకమాండ్ నుంచి కానీ అలాగే ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటదంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అయితే వస్తాయి. సో అదే విధంగా మేము ఎట్లయితే హార్డ్ వర్క్ చేసినామో మాకు కూడా అదే విధంగా హస్బెండ్ కి కూడా పదవి ఇవ్వడం జరిగింది. సో మీకు వస్తున్నటువంటి పదవులు ఇష్టం లేదా? షబ్బీర్ అలీకి కావచ్చు, షబ్బీర్ అలీ వర్గానికి ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా పార్టీ కోసమే చేస్తారు, మీరు చేసినా ఎవరు చేసినా పార్టీ కోసమే చేస్తారు కదా. షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ అంటే కామారెడ్డిలా ఓన్లీ షబ్బీర్ అలీయే, వేరే ఎవరు రావద్దు. మా కుటుంబంలో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ బోలేతో షబ్బీర్ అలీ బోలేతో కాంగ్రెస్ పార్టీ అనే డైలాగ్ చెప్పుకుంటా. మరి ఇప్పుడు ఎవరైతే కామారెడ్డిలో యాక్టివ్ గా వర్క్ చేస్తారు అంటే యంగ్స్టర్స్ కూడా ముందుకు వచ్చినారు, వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. మరి మీరు ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకొని మాకు మీరు సలహాలు ఇవ్వాలి, మీరు సీనియర్ నాయకుడు. కానీ అది కాకుండా మీరు ఇదంతా పక్కకు పెట్టి మరి మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని మరి వీళ్ళకి అధిష్టానము సపోర్టివ్ గా ఉండి వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు పార్టీలా అని చెప్పేసి అంటే మీరు టార్గెట్ చేసుకొని మమ్మల్ని తొక్కేయాలని చూసి, అలాగే సోషల్ మీడియాలో డిఫరెంట్ వే ఆఫ్ గలీజ్ గా అంటే ఒక లేడీస్ కి క్యారెక్టర్ ని బేస్ చేసుకొని తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేపియడము, అది ఎవరో కాదు వాళ్ళ సొంత అన్న కొడుకైన షేరు. అంటే మేము రాజకీయంగా ఏదైనా ఉంటే ఫైట్ చేయండి, సోషల్ సర్వీస్. అంటే అదే షబ్బీర్ అలీతో లేదంటే షబ్బీర్ అలీ వర్గంతో వాళ్ళతో మళ్ళీ సఖ్యతగా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కాంగ్రెస్ పార్టీని ఏం కోరుకుంటున్నారు? అంటే మా మధ్యలో ఉన్నటువంటి సమన్వయాన్ని పెంచండి అని చెప్తున్నారా? సఖ్యతను కోరుకుంటున్నారా? లేదా ఇదే విధంగా ఇష్యూస్ కొనసాగే అవకాశం ఉంటుంది కదా సఖ్యత లేకపోతే? పార్టీ ఖచ్చితంగా పార్టీ మాకు రెస్పెక్ట్ ఇస్తుంది, మేము పార్టీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. యాజ్ ఏ లేడీస్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. మేము పార్టీ కోసం దేనికైనా కష్టపడతాము, దేనికైనా ముందుకెళ్తాము. కానీ మేము ఏ స్టెప్ తీసుకున్నా మేము సొంతంగా మా జేబులోకించి మా సొంత నిధులతోటి మేము కష్టపడి మేము పబ్లిక్ కి హెల్ప్ చేస్తే కూడా దానికి కూడా వాళ్ళు తట్టుకోలేక మా పైన టార్గెట్ చేయడము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ముఖ్యంగా నేను బిగ్ టీవీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ ఇట్లాంటి ఈ లేడీస్ మీద ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ చేయడము ఇవన్నీ కూడా షబ్బీర్ అలీ గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కరెక్ట్ కాలంలో కూడా ఇట్లా ఏడికి కూడా వీళ్ళు పెట్టినా గానీ మేమైతే ఊకోము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ప్లేస్ దగ్గర ఎక్కడి నుంచి అయినా నాకు లేడీస్ సపోర్ట్ ఉంది.
ఇది పాలిటిక్స్ అన్ని పక్కకు పెట్టుకోండి. లేడీస్ కి కించపరచడం అనేది కరెక్ట్ కాదు. షబ్బీర్ అలీ గారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా లేడీస్ ని ఎవరు ఏదన్నా గానీ యాక్షన్ తీసుకుంటారు. అందరికీ కూడా ఈక్వల్ శిక్షనే పడుతుంది. షబ్బీర్ అలీ గారికి ప్రత్యేకంగా ఈ మెసేజ్ నా నుంచి పోవాలి. మళ్ళీ ఒకసారి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుప్రియ గారు. ఇక ఆడవాళ్ళని అసభ్యంగా ట్రోల్ చేయకూడదు, ఇది షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు గమనించాలని కూడా చెప్తున్నారు ఇందుప్రియ.